సమాజ స్థాపన ద్వారానే పీడిత తాడిత ప్రజలకు విముక్తి కలుగుతుందని 25 ఏళ్ల కాలం పాటు నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడి కన్నుమూసిన శంకర్రావు ఆయన సతీమణి రజితల దేహాలకు చల్లగరిగిలో అంతిమ సంస్కారం నిర్వహించారు. దళిత కుటుంబం నుండి పుట్టిన సుధాకర్ 10వ తరగతిలోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై తన వరుసకు సోదరుడైన శంకర్ బాటలో అడవిదారి పట్టారు. తన సోదరుడు శంకర్ అమరత్వం కొనసాగింపుగా శంకర్రావుగా పేరు పెట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం, పీడిత ప్రజలకు విముక్తి కోసం, హక్కుల కోసం ఆదివాసుల ప్రాంతమైన ఆబూజ్మాట్ బాట పట్టిన శంకర్రావు 4 రోజులకు జరిగిన ఎన్కౌంటర్ లో 29 మంది సహచరులతో నేలకొరిగింది విదితమే. సుధాకర్ అలియా శంకర్రావు ఆయన సహచరి రజిత మృతదేహాలను చెల్లగరిగికి తెచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామస్తులంతా శంకర్రావు అంతిమయాత్రలో పాల్గొని గ్రామానికి ఆయనకు మధ్య ఉన్న బంధాన్ని తలుచుకుంటూ విప్లవ గీతాల మధ్య పౌర హక్కుల సంఘాల వారు, విరసం బంధుమిత్రుల సంఘాలు కార్యక్రమానికి హాజరై మావోయిస్టు దంపతులకు ఘన నివాళి అర్పించారు. చల్లగరిగ గ్రామం విప్లవకారుల పుట్టినిల్లు. ఇవాళ మరణించిన సుధాకర్ అలియా శంకర్రావు కంటే ముందు ఆ గ్రామం నుండి ఇప్పటికీ 8 మంది ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీలో అసూలు బాసారు. మావోయిస్టు పార్టీ నాయకులుగా కీలక పాత్ర పోషించి భూమి కొరకు, భుక్తి కొరకు సాగే సమరంలో బీసీ/ఎస్సీ సామాజిక వర్గంలో నుండి 8 మంది అజ్ఞాత బాట పట్టి తమ ప్రాణాలను అర్పించారు. కొందరు బంధువులుగా, రక్త సంబంధీకులుగా వాటికి ఆకర్షితులు కాగా, మరికొందరు స్నేహితుల వెంట ఆశయ సాధనలో నడిచారు. చల్లగా గ్రామం నుండి అడవి బాట పట్టిన ఆఖరి అన్నగా శంకర్రావు మృతదేహం, ఆయన సతీమణి మృతదేహాలను గ్రామస్తులు వినమ్రపూర్వకంగా వీడ్కోలు పలికారు. ఉద్యమానికి ఆకర్షితులై తమ ప్రాణాలను అర్పించిన వారిలో ముందుగా కొందికొండ సుధాకర్, ఆయన వెంట గంగనవేణి స్వామి, పోషాల తిరుపతి గౌడ్, గోల్కొండ రమేష్, కలికోట శంకర్, పంబాల విజేందర్, సిరిపల్లి సుధాకర్, మరో 2 మహిళా సభ్యురాలు కూడా ఆ గ్రామం నుండి మావోయిస్టు పార్టీలో చేరి ఇది వరకు అందులోనూ ప్రాణాలను అంకితం చేసినట్లు చల్లగరిగ గ్రామస్తులు తెలిపారు. సుదీర్ఘ కాలంగా దండకారణ్యంలో అన్నలు సాగిస్తున్న పోరాటం అడవి రక్షణ కోసం, అడవిలో ఉన్న ఆదివాసుల కోసం, చివరికి అడవి జంతువుల రక్షణ కూడా అన్నల వలనే సాధ్యమని, వాళ్లకుంటే అడవుల ఈపాటికి ఎప్పుడో ధ్వంసమైపోయేవని హక్కుల సంఘాల నాయకులు అంటున్నారు. ఇకపోతే శుక్రవారం చెల్లగరిగిలో జరిగిన శంకర్రావు రజితల అంత్యక్రియల గురించి మరిన్ని క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం గ్రామానికి చెందిన పాస్టర్ మృతుడు సుధాకర్ తల్లి రాజపోషమ్మతో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. గ్రామ 2 కూడళ్ల మధ్య నుండి సాగిన అంతిమయాత్రలో గ్రామస్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై మావోయిస్టు నేతలకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ముచ్నిపర్తి శివారులో మార్వాది సుధాకర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజన్న, సామాజిక ఉద్యమ నాయకుడు హుస్సేన్, సంబంధిత శాఖల బాధ్యులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, విరసం నాయకుడు రవి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ చల్లగరిగా ముద్దుబిడ్డ శంకర్ కావచ్చు, అట్లాగే బజార్ హత్నూర్ అమ్మాయి రజిత కావచ్చు, ఇంత ముందర జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు. ఈ ఎన్కౌంటర్లు అన్ని కూడా ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో 80 మందిని చంపేశారు అని చెప్పి అక్కడ ఆ ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి వాళ్ళకి అమిత్ షా గారు అభినందనలు తెలిపారు. కానీ ఆయనే చెప్తున్నాడు 2024 కల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే తర్వాత భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేస్తామని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్లు ఏవి కూడా నిజమైన ఎన్కౌంటర్లు కాదు. వాళ్ళందరినీ కూడా పట్టుకొని కాల్చివేయటం అనేది జరుగుతుంది. అంత ముందర 13 మందిని చంపేస్తే 3 మావోయిస్టులు ఉన్నారు. ఆ 3 మావోయిస్టులని అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజల్ని ఇళ్లలోంచి తీసుకెళ్లి అడవిలో ఇప్ప పూలు ఏరుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్లి, లేదంటే గేదెలు కాసుకోవడానికి వెళ్ళిన వాళ్ళని తీసుకుపోయి చంపివేయటం జరిగింది. ఇంకొక ప్రాంతంలో అయితే పార్టీ వాళ్ళని ఎవరినో పట్టుకున్నారు అని చెప్పి ఊరి వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారంటే అక్కడికి వచ్చిన వాళ్లలో మహిళల్ని 2 వివస్త్రలను చేసి ఆ గ్రామాల్లో వాళ్ల ముందులే అత్యాచారం చేసి అందరినీ చంపివేయటం అనేది జరిగింది. ఇట్లాంటి హత్యల్ని ఎన్కౌంటర్లుగా, అట్లాగే వాళ్ళని మేము పొమ్మన్నాము, కాల్పులు జరపొద్దన్నాము, అయినా కూడా ఆగకుండా కాల్పులు జరుపుతుంటే మేము కాల్పులు జరిపామని చెప్పి అబద్దాల మాటలు ఈ రోజు మాట్లాడటం అనేది జరుగుతుంది.
బూటకపు ఎన్కౌంటర్లను, హత్యలను పౌర హక్కుల సంఘం ఖండిస్తుందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. ఆదివాసీ ప్రాంతాలలో ఉండే సహజ వనరులను దోచి అదానీ అంబానీలకు కట్టబెట్టడానికే ఛత్తీస్గఢ్లో వేల సంఖ్యలో పోలీసులను పెట్టి మావోయిస్టులను కేంద్రం హతమారుస్తుందని పౌర హక్కుల సంఘం నాయకులు విమర్శించారు. ఇవాళ ఈ చల్లగరిగ గ్రామంలో సుధాకర్ శంకర్ రజిత మృతదేహాలు నిన్న రాత్రి వచ్చినాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత 3.5 నెలలుగా 79 మందిని అక్కడ ఉన్న ఆదివాసులను, అక్కడ వారికి అండగా ఉన్న మావోయిస్టులను డ్రోన్ దాడులతోటి, హెలికాప్టర్ ఫైరింగ్లతోటి అన్నంలో విషం పెట్టేసి బార్డర్లో ఉండాల్సిన సైన్యంతో విచ్చలవిడిగా హత్యలు చేస్తున్నారు. అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న ఏదో ఒక యుద్ధం, అది యుద్ధమే అనొచ్చు. ఎందుకు ఆదివాసీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గడ్చిరోల్లో ఇవన్నీ జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వనరుల కోసం 29 రకాల ఉన్న వనరులను, ఆ వనరులను అక్కడ పెసా చట్టం కావచ్చు, గ్రామసభ తీర్మానం కావచ్చు, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఇవి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా గత 10 సంవత్సరాలుగా ఆదివాసులను తరలించి అదానీ అంబానీలకు ఆ భూములు, ఆ అడవుల నుంచి ఆదివాసులు ఎల్లగొట్టి ఇవ్వడానికి వాళ్ళు ప్రజాస్వామికంగా ఆదివాసులు పెనుగులాడుతున్నారు, నిరసన చెప్తున్నారు, పోరాటం చేస్తుంటే అక్కడ ఇప్పుడు అమిత్ షా ఆధ్వర్యంలో మొత్తం బార్డర్లో ఉన్న సైన్యం ఒక బస్తర్ రీజన్లోనే 80,000 మంది సైన్యాన్ని దింపి ఈ బూటకపు ఎన్కౌంటర్లను హత్యలు చేస్తున్నారు. ఆ హత్యలో భాగంగానే ఈ చల్లగరిగే సుధాకర్, బజార్ హత్యలకు చెందిన రజిత దంపతులు చనివేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని హక్కుల సంఘాలు కూడా ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ ఆదివాసుల మావోయిస్టుల హత్యాకాండను ఖండిస్తున్నాయి. ఇప్పటికైనా పౌర సమాజం, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ హత్యలను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. వీరులార శూరులార రాడికల్ల బిడ్డలార